మా ఓం సాయిరామ్. మా ఈరోజు సూళూరుపేట మండలం మన్నేముత్తిరి గ్రామంలో ఉన్నటువంటి మన సాయి సేవా వృద్ధుల ఆశ్రమంలో దీపావళి సందర్భంగా మన ఆశ్రమంలో ఉన్నటువంటి మీకు అందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరంటే హరిప్రకాష్ గారు. సారి పేరు హరిప్రకాష్ గారు. తడలో ఉన్నటువంటి డైకెన్ కంపెనీలో ఉంటారు. వారు ఈరోజు దీపావళి సందర్భంగా మీకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. సారు మనకి ఇంతకుముందు ఎటువంటి పరిచయాలు లేవు. ఎందుకంటే సార్ ఇప్పుడు కూడా మన ఆశ్రమానికి రాలేదు, మనల్ని చూడలేదు, మనము వారిని చూడలేదు. కానీ మన దగ్గరికి సునీత అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి సార్కి చెప్పింది ఇట్లా మన ఆశ్రమం గురించి. చెప్పిన తర్వాత సార్ ఇంప్రెస్ అయ్యి మనకి ఇంతకుముందు కూడా ఆయన కాస్త ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా ఈరోజు మీకు అందరికి కూడా దీపావళి సందర్భంగా పండగ భోజనాలు ఏర్పాటు చేయమన్నారు. మనందరం ఒకసారి హరిప్రకాష్ గారికి మనం అభినందనలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా వారికి మన అందరి తరఫున కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీ అందరి యొక్క క్షేమాన్ని కోరుకొని పండగ రోజు మంచి భోజనాలు తినాలని వారు ఎంత ఆనందంగా మనకి ఏర్పాటు చేశారో వారికి మీ అందరి ఆశీస్సులు, షిరిడి సాయినాథుని ఆశీర్వాదాలు, చెంగాళ మాతా పరమేశ్వరి ఆశీర్వాద బలంతో హరిప్రకాష్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుందాం. అదేవిధంగా వారు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనందరి ఆశీస్సులతో వారి కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పండగ ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మన ఆశ్రమాలకు వచ్చి చక్కని భోజనాలు అవి ఏర్పాటు చేసి దాంతోపాటు మీకు అవసరమైనటువంటి ఈ విధంగా ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా మనం చల్లగా ఉండాలని ఆ కుటుంబాలకన్నీ కూడా మనం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి హరిప్రకాష్ సారికి మనం అభినందనలు తెలియజేసుకుంటూ వారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుందామమ్మా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి.